మల్లన్నపై జాగృతి కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తున్న రాపోలు రాములు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాపోలు రాములు అన్నారు. బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక బీసీ బిడ్డ అయిన తీన్మార్ మల్లన్నపై దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తీన్మార్ మల్లన్న బీసీలకు సంబంధించిన నూతన పార్టీ ఏర్పాటు చేస్తున్నాడని, బీసీల యొక్క ఓటు బ్యాంకింగ్ ఎక్కువగా ఉంటుందని, వెలమ యొక్క ఓటు బ్యాంకింగ్ తక్కువగా ఉంటుందని, కవిత అధికారంలోకి రాదేమో అని తీన్మార్ మల్లన్నపై దాడి చేయడం సరైంది కాదని అన్నారు. భవిష్యత్తులో కవితకు బీసీలు బుద్ధి చెప్తారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ధర్నాలు చేయాలి, ఆఫీస్పై ఫర్నిచర్ ధ్వంసం చేయడం ఏమిటి అని సరైంది కాదు అని, ఇలాంటివి మానుకోవాలని అన్నారు. మొన్న మహాన్యూస్ పై జరిగిన దాడి మరొక ముందే మళ్ళీ క్యూ న్యూస్ పై దాడి, రథసారథిగా పనిచేస్తున్న మీడియాపై ఇలాంటి దాడులు చేయడం సరైనది కాదు అని రాపోలు రాములు అన్నారు. మళ్లీ ఇలాంటివి సంఘటనలు జరిగితే బోడుప్పల్ ఫెడరేషన్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు అబ్రహాం లింకన్, ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి పాల్గొన్నారు. ఈరోజు బీసీ నాయకుడైనటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి జరగటాన్ని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ అండ్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ, స్వతంత్రాలు ఈ భారత రాజ్యాంగం మనకు కల్పించింది. అట్లనే నిన్న ఆయన మీటింగ్ యొక్క సమావేశంలో నేను బీసీల కోసం పార్టీ పెడతా అని చెప్పి ప్రకటించింది. దానిలో భాగంగానే కవిత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు స్థానిక సంస్థ కోటాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ప్రకటించిన దాన్ని మరి ఏదైతే కవిత ఉందో, కవిత గారు ఏమన్నారంటే, ఇది మా పోరాటాల వల్లనే జరిగింది, మేం చేయడం వల్లే కాంగ్రెస్ చేయగలిగింది అని చెప్పి ఆమె నిన్న ఎన్నోసార్లు ప్రకటన చేయడం అనేది చూసాం మనం అందరం కూడా. దాని నిన్న మల్లన్న మాట్లాడుతూ, నీకు మాకు ఏం సంబంధం అమ్మా, నువ్వు 0.004% కూడా లేవు మీ జనాభా, ఓన్లీ వెల్లమల్ల జనాభా. మేము 93% ఉన్నటువంటి బీసీలము, మేమందరం కూడా మేము కొట్లాడుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మేము చేసుకుంటుంటే ఏదో నేనే సాధించి పెట్టినా అని చెప్పి నువ్వు నీవే చేసుకుంటున్నావు, ఏదో ధర్నాలు చేస్తున్నావు, ఫేక్ ధర్నాలు. అదేవిధంగా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి అని చెప్పి ఒక ధర్నా చేస్తున్నావు. ఇవన్నీ డ్రామాలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? మీ నాన్న 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా పనిచేసినావు, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నావు. ఇంకా ఏనాడైనా మీ నాన్నను ప్రశ్న అడిగినవా? బీసీలకు 42% ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు 42% రిజర్వేషన్ కల్పించాలని ఏనాడన్నా పోరాటం చేసినావా? అది చేసి ఉంటే అందరూ కూడా దాన్ని హర్షించేవాడు. ఎప్పుడైనా పూలే విగ్రహాన్ని పెట్టాలి అసెంబ్లీ అది సెక్రటరియట్లో అని చెప్పి అడిగినావా? ఎప్పుడు కూడా అడగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వము చేసి దాన్ని కేంద్రానికి పంపింది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సన్నద్ధమవుతాం. ఈ సందర్భంగా నిన్న మల్లన్న మాట్లాడుతూ, నీకు మాకేం కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, నువ్వు మా గురించి నువ్వేం మాట్లాడుతున్నావు, నీది నువ్వు చూసుకో అని చెప్పి అది తెలంగాణలో వాడుక భాషనే. అని దాన్ని వాడుక, దాన్ని తప్పు పట్టడానికి ఎలాంటి వీలు లేదు. చూడండి, ఆ వీడియోలు చూడండి, ఆయన మాట్లాడింది కూడా చూడండి. దానికి నువ్వు ఏదో చేసి నీ కార్యకర్తలు పంపించడం అనేది, నువ్వు వచ్చి ఇక్కడ మరి జాగృతి కార్యకర్తలం అని చెప్పి కండవాలు వేసుకుని వచ్చి దాడి చేయటం అనేది హేయమైన చర్య. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా నీకేమైనా అట్లా తప్పు అనిపిస్తే, నీకేమైనా బాధ అనిపిస్తే నువ్వు లీగల్ యాక్షన్ తీసుకో, నోటీసు పంపి, కోర్టులో కేసు వేయి, చట్ట ప్రకారం శిక్ష చెప్పి. అంతేగాని దాడి చేయటం అనేది ఏంది? ఇంకా మీరు అధికారంలో ఉన్నారనుకుంటున్నారా? చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా? అధికారంలో ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న మీద 39-40 కేసులు పెట్టి జైలుకు పంపిన సంగతి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. వ్యక్తులు ఎవరైనా సరే, పార్టీ ఏదైనా సరే మాకు సంబంధం లేదు. ఇక్కడ
ఈ దాడి చేయటం అనేది మాకు ముఖ్యమైనటువంటి అంశం. ఈ దాడి చేయడానికి మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, కవిత గారు, మీరు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఇంతో అంతో కొద్దిగా ఎమ్మెల్సీ చేసిన ఎంపీ చేసిన కొద్దిగా అవగాహన ఉండాలి. ఏం చేస్తున్నావో నీకు ఒక ఈరోజు తీన్మార్ మల్లన్న మీద కవిత యొక్క జాగృతి సంస్థ సభ్యులు వచ్చి ఆయన ఆఫీస్ మీద దాడి చేసి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి ఆయనను చంపాలి అనే ఉద్దేశంతో దాదాపు ఒక 100-150 మందికి వచ్చారు. కానీ ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది. అయితే మాట్లాడిన ప్రతి వ్యక్తిని చంపుకుంటూ పోతే ఈరోజు కేసీఆర్ బతికి పట్టేటోడు కాదు, కేటీఆర్ బతికి కట్టేటోడు కాదు. ఈ మధ్య వీళ్ళకు ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఏంటంటే మాట్లాడిన మీద దాడి చేయడం. మొన్నటికి మొన్న మహా టీవీ మీద కేటీఆర్ మనుషులను పంపించి ఆయనే అక్కడ దౌర్జన్యం చేశారు. ఈరోజు కవిత వాళ్ళ మీద ఏదైనా అపవాదులు వస్తే అది తెలంగాణ సమాజానికే అపవాదు వచ్చినాక ఫీల్ అవుతున్నారు. అంటే ఈమె తెలంగాణ మొత్తం తల్లి లాంటిది అన్నమాట. ఈయన కేసీఆర్ ఒక తండ్రి లాంటి వాడు. ఇలా వాళ్ళ ఉద్దేశాలను బహిర్గతపరుస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ ఆమెను అరెస్ట్ చేస్తే తెలంగాణ ఆడపడుచులకు అవమానం, ఆమె లిక్కర్ దందా చేస్తే తెలంగాణ ఆడపడుచులకు అవమానం కాదా? అసలు భారతదేశ చరిత్రలనే లిక్కర్ దందాల తిహార్ జైల్లో పడ్డ ఒక హిస్టారికల్ మనిషి కూతురు, అది సిగ్గుసేటు. తెలంగాణ సమాజానికే, తెలంగాణ రాష్ట్రానికే సిగ్గుసేటు. అంత అవమానకరంగా తెలంగాణ ఇజ్జత్ తీసింది వాళ్ళు. అది కల్వకుంట్ల ఫ్యామిలీ నైజం. అది కేటీఆర్ అంతే. ఆఖరికి హరీష్ రావు కూడా ఈ దందాలలో ఉన్నాడు. కేసీఆర్ అయితే ఇక రాసే ఆయనే. ఈరోజు టెలిఫోన్ మొత్తం ట్యాపింగ్ ఎందుకైంది? వందలాది మంది, వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసి దాన్ని వాళ్ళ రాజకీయాలకి లబ్ధికి వాడుకున్నారు. ఇంకా ఇల్లీగల్ పనులకు కూడా వాడుకున్నారు వాటినే. ఇలా అనేకమైన దుర్మార్గాలు చేసింది వాళ్ళు. ఏదన్నా తప్పుదారి వాళ్ళని మాట మాట్లాడితే ఎదురుదాడి చేయడం, కొట్టడం, తిట్టడం, లేకపోతే చంపడం, ఇవి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని మేము ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తాము. ప్రజాస్వామ్యంలో సరే ఆయనే ఏదైతే మీకు కంచం పొత్తు లేదు, మనకు మంచం పొత్తు లేదు అన్నదో, అది ఆమె లేడీ అయ్యేపటికే దాని ఉద్దేశాన్ని ఆమె ఆపాదిస్తుంటా తప్పితే తెలంగాణలో కంచం పొత్తు మంచం పొత్తు అనేది వాళ్ళ క్యాస్ట్ పరంగా ఆ కులానికి ఈ కులానికి ఏం సంబంధాలు ఉండవు కదా, పెళ్లిళ్ళు జరిగాయి కదా అనేది అక్కడ ఉద్దేశం, ఆ పదం ఉద్దేశం తప్పితే ఆ కంచం పొత్తు అంటే ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ పెళ్లిళ్ళు అయినప్పుడు ఏమవుతుంది? మంచం పొత్తు వస్తుంది, కంచం పొత్తు కూడా వస్తుంది. దాన్ని పట్టుకొని వేరే ఉద్దేశం చేయడం తప్పు. అట్లాంటి మన తెలంగాణ పదాలలో చాలా పదాలు ఎన్నో ఉన్నాయి, పూత పదాలు. వాటి అన్నింటినీ చెప్పుకుంటూ వాటిని ఏదో మళ్ళీ తప్పులు పట్టుకుంటూ దాని మీద పేరు చెప్పి దాడి చేయడం అనేది అమానుషమని మేము తీవ్రంగా ఖండిస్తాము. గౌరవ ఎమ్మెల్సీ పట్టభద్రులతోటి ఎలక్ట్ అయినటువంటి తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద, అలాగే ఆయన మీద దాడి చేయడం అనేది మేము బోడుప్పల్ ఫెడరేషన్ తరఫు నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఇంతకుముందుకు మా గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాపోల్ రామన్ గారు చెప్పిన విధంగా కంచం మంచం అనేది తెలంగాణ వాడుక భాషలో ఊతపదం. అది దానికి వారు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే కొంతమంది రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు కంచం మంచం అనేది దాన్ని వ్యతిరేకంగా చిత్రీకరించి వాళ్ళ పబ్బం గడుపుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన జైరాబాద్ లో జరిగినటువంటి మీటింగ్ లో కంచం పొత్తు మంచం పొత్తు అంటే మీ కులానికి మా కులానికి ఎలాంటి వివాహ సంబంధాలు ఉన్నాయి కదా,
మీకు ఎందుకమ్మా 42% రిజర్వేషన్లు ఇవాళ మేము బీసీలను కొట్లాడితే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందట ఇచ్చినటువంటి హామీ మేరకు గౌరవ రేవంత్ రెడ్డి గారు దానికోసం కష్టపడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే నీకు సంబరం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా బీసీలను పట్టించుకున్నటువంటి వ్యక్తివి ఇవాళ నీకు అంత ప్రేమ ఎక్కడ బీసీల మీద వచ్చింది అనే విషయం మీద నీకు మాకు ఏం సంబంధం ఉందని చెప్పేసి అడిగింది. దాన్ని కొంతమంది జాగృతి అనుచరులు ఈ విధంగా వక్రీకరించి కంచం మంచం అనేది అంటారు. అందులో ఎలాంటి దురుద్దేశం లేదు. దాని యొక్క వివరణ ఇది. దీన్ని దయచేసి జాగృతి కార్యకర్తలు కావచ్చు, జాగృతి పార్టీ కావచ్చు, గౌరవ కల్వకుంట్ల కవిత గారు కూడా గమనించాలని చెప్పేసి అనుకుంటున్నాం. మీరు ఈ విధంగా దాడి చేసుకుంటూ పోతే మొన్న జరిగినటువంటి మహా న్యూస్ మీద కావచ్చు, ఈ రోజు జరిగినటువంటి క్యూ న్యూస్ మీద కావచ్చు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానకర్తలుగా ఉన్నటువంటి మీడియా మిత్రుల మీద నువ్వు ఎలాంటి అణచివేత ధోరణి అవలంబిస్తావు అనుకుంటున్నావు? ఇంకా కూడా మీరు గవర్నమెంట్ లో ఉన్నారని చెప్పేసి ఇలాంటి ధోరణి అవలంబిస్తున్నారా? దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికి కూడా, తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా దీన్ని ఉపేక్షించరు. మీరు ఇప్పటికైనా కూడా మీ నోరు దగ్గర పెట్టుకొని మీరు ఏ కార్యక్రమం చేస్తున్నారో మీరు చూసుకోండి. కనీసం మీరు చేయనటువంటి ప్రభుత్వం ఇవాళ మీరు చేయనటువంటి పనులు ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఇందిరా మిల్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, లేకపోతే నీకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతులకు 500 బోనస్, వడ్ల మీద బోనస్ కావచ్చు, ఇవన్నీ చేస్తుంటే మీకు అది జీర్ణం కాక ఈరోజు ఎట్లయినా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, వాళ్ళు ఎవరైనా వ్యక్తిని బదనాం చేసి మేము రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మటుకు ఇవి కలవని పనులు. దయచేసి మీరు ఈ దాడులను అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. తెలంగాణలో ఏ సమస్య లేనట్టు అంటే ఒకరినొకరిని ఏదో ఒక సామెత, పాత నానుడు ఉంటే ఆ సామెత మీద ఏదో ఒక విషయం జరిగితే అదే పెద్ద ఇష్యూగా దాని మీద ఇది ఇప్పుడున్న సమాజం, మనం ఆటవిక సమాజంలో ఉన్నామా? వికృత చేష్టలు ఏంటివి? ఒకరు ఏదైనా అంటే ఇలా వాళ్ళ మీద దాడి చేసేటివనా? ఇంకా దానికి మనకి ఈ కోర్టులు, న్యాయస్థానాలు ఇట్లాంటివి మనకి ఏమి లేవా? అంటే అవన్నీ వదిలేసి ఎవరైనా ఉంటే వాడి మీద ఆ విధంగా అటాక్ చేసేయటం అంటే ఇది కొంతమందికి ఎట్లా ఉందంటే, ఇంతకుముందు మనం ఏదో ఒక యాజిటేషన్లో ఉన్నాం, ఒక సాధన కోసం, ఏదో తెలంగాణ సాధన అనుకోండి, లేకపోతే బీసీ సాధన అనుకోండి, ఏదో అనుకోండి, దాని గురించి జరిగినప్పుడు కొన్ని అటాక్ చేస్తూ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా చేస్తారు. ఇంకా అదే విధంగా మనం ఆ బడిలోనే ఉన్నామా? ఇంకా అంటే అందులోంచి ఇంకా బయటికి రాలేదనుకోవాలా? అంటే ఇప్పుడు మీడియా ఛానల్ మీడియా మీద అటాక్ చేయడం అనేది అది అబ్సల్యూట్లీ రాంగ్. అది ఇంకోటి వీళ్ళు ఉన్నారు ప్రజలకి, మన ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేవాళ్ళు, వారి మీద ఇటువంటి చర్యలు ఏమైనా తప్పుంటే మీరు కోర్టులో చూసుకోండి, వాళ్ళకి ఆ నోటీసులు పంపించండి, ఏ విధంగా వేయండి. అంతేగాని ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్నదంతా కూడా ఆటవిక సమాజంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కులాల మీద, మతాల మీద, మీడియా మీద ఇట్లా చేష్టలు చూస్తూ ఉంటే మనం రాను ఒక అభివృద్ధి దిశలో వెళ్తున్నామా, ఒక మంచి సమాజ స్థాపన దిశలో వెళ్తున్నామా, మనం వెనక్కి వెళ్తున్నామా అనేది అర్థం కావట్లేదు. ఇది తెలుసుకుని మన చట్టాలు కూడా ఈ విషయాల్లో కొన్ని మార్పు చేసుకుని ఇట్లాంటివి జరిగినప్పుడు కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ కనిపిస్తున్నాను. థ్యాంక్ యూ.